సో ఆ మిస్టేక్స్ ఏమని తెలుసుకోండి, ఈజీగా మీ యొక్క CBT 1 క్వాలిఫై అవుతారు. హలో ALP CBT ఆస్పిరెంట్స్, ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీకు సిలబస్ ఇంకా పెండింగ్ ఉన్నా, ఏ చాప్టర్ ఇంకా పెండింగ్ ఉన్నా, మీరు కరెక్ట్గా క్వశ్చన్స్ని అటెంప్ట్ చేసి, ఏది అటెంప్ట్ చేయాలో అటెంప్ట్ చేసి, ఏది వదిలేయాలో వదిలేసి, అలా మీరు స్ట్రాటజీగా మీ పేపర్ని అటెంప్ట్ చేస్తే ఈజీగా మీ యొక్క CBT 1 క్వాలిఫై అవుతారు. భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే బాగా టాపర్ అయినవాడు కూడా మిస్టేక్ చేస్తాడు. సో ఆ మిస్టేక్స్ ఏమని తెలుసుకోండి. ఒకే క్వశ్చన్ మీద ఉండిపోవడం, సరిగా క్వశ్చన్ని చదవకపోవడం, క్వశ్చన్స్ని బాగా చదివి అది మీకు వస్తే అది అటెంప్ట్ చేయండి, లేకపోతే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోండి. సో ఫస్ట్ మీరు పేపర్ ఓపెన్ చేస్తేనే 30 సెకండ్స్ ఒక క్వశ్చన్కి ఇచ్చేసేయండి. మీకు బాగా క్వశ్చన్ని చదివి ఆ అటెంప్ట్ చేసేసేయండి. సరే, నేను అటెంప్ట్ చేసేసినాను, నెక్స్ట్ క్వశ్చన్ని ఏవైతే టఫ్ అనిపిస్తారో స్కిప్ చేసుకుంటూ మార్క్ ఫర్ రివ్యూ పెట్టుకోండి. సో నెక్స్ట్ రౌండ్లో రండి, అప్పుడు మార్క్ ఫర్ రివ్యూ ఏవైతే పెట్టినారో ఆ క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. అలా మీరు అన్ని క్వశ్చన్స్ చూసినట్లయితారు, అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ కూడా చేస్తారు. సో కొన్ని క్వశ్చన్స్ వదిలేసే ట్రిక్కే వస్తాయి, క్యాలిక్యులేషన్ పార్ట్ ఎక్కువ ఉంటాయి, మ్యాథ్స్ అయినా రీజనింగ్ అయినా పజిల్స్ వదిలేసేకి ఉంటాయి. అలాంటి క్వశ్చన్స్ వదిలేయాల్సిందే. నేను కూడా క్వశ్చన్స్ వదిలేసినాను. సో డీటెయిల్గా నా స్కోర్ కార్డ్ ఎలా ఉంది, ఎలా అటెంప్ట్ చేయాలనేది వీడియో చేసినాను, మీరు కింద క్లిక్ చేసి చూడొచ్చు. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్.